ప్రియ సోదరులారా, ఈరోజు దైవ గ్రంథంలో నుండి 2వ రాజులు 4వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మనం నేర్చుకుందాం. ఈ స్త్రీని గురించి 2వ రాజులు 4వ గ్రంథం 8వ అధ్యాయం నుండి 37వ వచనం వరకు వ్రాయబడింది. ఈమెను గురించి మనం 8వ వచనం నుంచి చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఈ భాగంలో షూనేము పట్టణమునకు ఎలీషా భక్తుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నట్లు మనం చదువుతున్నాం. ఆ స్త్రీ పేరు మాత్రం రాయబడలేదు, కానీ దైవ గ్రంథంలో ఆమెకు దేవుడు ఇచ్చిన మరొక పేరుని గురించి మనం చదువుతున్నాం. అదేంటంటే ఘనురాలు. ఘనురాలు అంటే లోకంలో కులాన్ని బట్టి ఘనురాలు అనేవాళ్ళు ఉన్నారు, ధనాన్ని బట్టి ఘనురాలు అనేవాళ్ళు ఉన్నారు, పెద్ద ఉద్యోగం చేస్తుంటే ఘనురాలు అంటారు, పెద్ద ఆస్తి ఉంటే ఘనురాలు అంటారు. ఒక తల్లికి 5 మంది పిల్లలు మగపిల్లలే పుడితే ఘనురాలు అంటారు. కానీ వాక్యంలో ఎవరిని దేవుడు ఘనులు అని పిలుస్తాడో వాక్యంలో మనం చూద్దాం. ఈ యొక్క షూనేము పట్టణంలో ఉన్న ఘనురాలను గురించి ఈవేళ మనం ధ్యానిస్తూ ఉండగా, మొట్టమొదటి ఘనత దేవుడు మనకిచ్చే ఘనత, దేవుని పిల్లలకిచ్చే ఘనత ఏంటో ముందు చూద్దాం. 149వ కీర్తన 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ప్రభు తన బిడ్డలకి ఇచ్చిన మొట్టమొదటి ఘనత. 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. దేవుని బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన మొట్టమొదటి ఘనత ఏంటంటే మన చేతిలో 2 అంచుల ఖడ్గం వంటి దేవుని వాక్యమే. ఇది మన చేతుల్లో కలిగి ఉండం మనకు ఘనతని దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఈ వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని చేతిలో పట్టుకోవడం చాలామంది సిగ్గుపడుతున్నారు పట్టుకోవడానికి. స్టూడెంట్స్ అయితే మరీ చిన్న బైబిల్, పాకెట్ సైజ్ బైబిల్ పెట్టుకుంటున్నారు. దాన్ని చూపించడానికి కూడా భయపడుతున్నారు లేదా సిగ్గుపడుతున్నారు. కానీ ఇది మన చేతిలో ఉండటం మన గొప్ప భాగ్యం. ఇది దేవుడు మనకిచ్చిన ఘనత. చేతిలో పెట్టుకోవడం మాత్రమే కాదు, దాన్ని చదవడం ఎంత గొప్ప భాగ్యం మనకి. ఇది దేవుడిచ్చిన ప్రేమ లేఖ వంటిది. దీన్ని మనం చదువుతూ ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి పొందవచ్చు. ఇది చేతిలో మాత్రమే కాదు. ఒక డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఉంటుంది, సిగ్గుపడతాడా దాన్ని పట్టుకోవడానికైనా? లేదు. అలాగే ఒక బోధకుని చేతిలో, ఒక భక్తుని చేతిలో, ఒక భక్తురాలి చేతిలో, మనందరి చేతుల్లో దేవుని వాక్యం ఉండవలసిందే, దాన్ని చదవాల్సిందే. ఎంత మాత్రం చదువుతున్నాం, ఎన్నిసార్లు చదువుతున్నాం? భక్తుడైన జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు తన జీవితంలో బైబిల్ చదివాడంట. మరి జార్జ్ ముల్లర్ మాత్రమే కాకుండా అదోనీరామ్ జడ్సన్ గారు 14 గంటలు రోజులో, 24 గంటల్లో 14 గంటలు దైవ గ్రంథాన్ని చదివేవాడట. బిల్లీగ్రామ్ గారి బైబిల్ ఎప్పుడు టేబుల్ మీద తెరచే ఉంటుందట. కనుక ఈ వాక్యము మన చేతుల్లో ఉంట ఘనతని మనం నేర్చుకుంటున్నాం. అట్లయితే ఈ యొక్క ఘనురాలైన షూనేమీరాలు దైవ గ్రంథాన్ని పఠించేదేమో, అందుకే ఈ మొట్టమొదటి ఘనత ఆమె పొందిందేమో అని మనం ధ్యానించవచ్చు. 2వ ఘనత వాక్యంలో ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. మరియు కప్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. ఇక్కడ కప్సెయేలు ఊరివాడైన, క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలిని గురించి మనం చదువుతున్నాం. ఇతడు పరాక్రమశాలి అని చదువుతున్నాం, కానీ
ఆయన పరాక్రమమును బట్టి ఘనత అతడు పొందలేదు, కానీ అతడు చేసిన క్రియల చేత ఘనత అని మనం చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రియలు, మన సత్క్రియలు, మన మంచి క్రియలు మనకు ఘనతకు కారణమని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక క్రియల చేత ఘనత నొందినవాడు కప్సేయలుగా మనం చూస్తున్నాం. మన క్రియలు ఎలా ఉన్నాయి? ప్రభువుని నమ్మక మునుపు దుష్క్రియలు చేసిన వారమై ఉన్నాం, కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఏ క్రియలు చేస్తున్నాం? ప్రభువుకు సంబంధించిన క్రియలు, ఆయన క్రియలు మనం చేయాలి. ఆయన క్రియల ద్వారా ఆయన మనం మహింపరచాలి. సత్క్రియలు అనే ధనాన్ని మనము కలిగి ఉండాలి. మంచి క్రియలు ప్రభు కొరకు చేయాలి. ఈ సత్క్రియలు శ్రద్ధతో మనము చేయాలి. మన వారు నిష్ఫలము కాకుండానట్లు ఈ సత్క్రియలు శ్రద్ధతో చేయుచుండవలనని తీతు గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం. మూడవదిగా దేవుని గ్రంథంలో నుండి మూడవ ఘనత ఏంటో దేవుని వాక్యంలో ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో ఏమని మాట్లాడుతున్నాడో చదువుదాం. 5వ వచనం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను అని ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలు వారు దేవుని దృష్టికి ఎలాగూ ఘనులయ్యారు అంటే 4వ వచనం పైన చదువుదాం. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వేపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దయే ఉన్నది అని 3వ వచనంలో ఇశ్రాయేలు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదనని ఆయన నాతో చెప్పాను. ఇశ్రాయేలును గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు కనుక సేవ చేసిన నీవు నా దృష్టికి ఘనుడవైతివి అని 5వ వచనంలో అంటున్నాడు. 3వ వచనంలో సేవకుడు అని పిలువబడ్డాడు. 5వ వచనంలో నీవు నా దృష్టికి ఘనుడవు అన్నాడు. ఎవరు దేవుని దృష్టికి ఘనులు అవుతారు? కేవలం నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ నమ్ముకొని ఆయన సేవ చేసినవారు. ఎట్లా చేశాడు సేవ? కష్టపడి చేశాడట, బలమును వేపరుచుకొని చేశాడట. దేవుడే నాకు బలమయ్యాడు అని చెప్తున్నాడు. ఇట్లు కష్టపడి మరి సేవ చేసిన ఆ బిడ్డను దేవుడు ఘనుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి సేవ చేస్తున్నాం? ఇంట్లో స్త్రీలు భర్త సేవ, పిల్లల సేవ, అత్తమామల సేవ, ఉద్యోగంలో ప్రభుత్వ సేవ ఎన్నో చేస్తుండొచ్చు, కానీ దేవుని సేవ సంగతి ఏంటి? దేవుని సేవకు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. స్త్రీలను కూడా పిలుస్తున్నాడు. ప్రభువు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీల సమూహము సైన్యం వలె ఉన్నదని మనం చదువుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సంబంధమైన లోక సంబంధ సేవలు మాత్రమే కాదు, దేవుని సేవ మనం చేయాలి. ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళు దేవుని దృష్టిలో ఘనులు అని దేవుడు చెప్తున్నాడు. ఇది వాక్యరీతిగా మనం చూసే మూడవ మరి ఘనతగా కనిపిస్తుంది. 4వ రెఫరెన్స్ మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతను ఇచ్చును. కనుక ఇతరులను క్షమించడంలో కూడా ఘనత ఉందని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము దేవుని చేత క్షమించబడ్డాం, కానీ ఇతరులకు ఆ క్షమాపణ మనం ఇవ్వలేకపోతున్నాం. ప్రభువు చెప్పాడు, నేను మిమ్మల్ని క్షమించినలాగున మీరును ఇతరులను క్షమించమని. ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. ఇలాంటి వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి ఘనతకు సంబంధించినవి, కానీ అన్ని చెప్పుకోవడానికి ఇది సమయము కాదు. కనుక చదువుకున్న ఈ 4 మరి వచనాలను బట్టి ఈ ఘనతలన్నీ కూడా, ఇలాంటి ఘనతలు ఎన్నో ఈ శూనేమిరాలు కలిగి ఉన్నది కనుక
దేవుడు ఈమె పేరు రాయడం కంటే తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరేంటో మనకు తెలియదు, కానీ దేవుడు పెట్టిన పేరేంటంటే ఘనురాలు అని. మన ఆస్తిపాస్తులు, మన యొక్క యోగక్షేమాలను బట్టి, మన కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మనకు ఘనురాలు అని కాదు, కానీ దేవుని వాక్య సంబంధమైన ఈ ఘనతలు, ఇలాంటి ఘనతలు ఉండడం చాలా ప్రయోజనకరం. ఇటువంటి ఘనురాలు ఇంటికి ఒకరోజు షూనేమి ఎలీషా భక్తుడు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ భక్తుడు ఆ మార్గాన వెళ్ళినప్పుడల్లా ఈమె ఈ స్త్రీ ఆయనకి భోజనంకు రమ్మని బలవంతం చేసేది. ఆమె ప్రేమ బలవంతం చేయబడిన ప్రేమగా మనం చూస్తున్నాం. ఊరికే ఈమె పిలవంగానే ఎలీషా భక్తుడు రాలేదు, కానీ ఆమె ఆయనకి చాలా బలవంతం చేయవలసి వచ్చిందనమాట. కనుక ఇలాగా వస్తూ పోతూ ఉన్న ఈ భక్తి గల దైవజన్ గురించి ఆ స్త్రీ తన భర్తకి ఏమని చెప్పింది చూడండి. 9వ వచనం మనం చూద్దాం. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుమని తన భర్తతో చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఒక భక్తుని తన ఇంటికి ఇన్వైట్ చేసేటప్పుడు భర్త సహకారం లేకుండా, భర్తకు తెలియకుండా ఆమె చేయలేదు, కానీ భర్తకు అన్నీ చెప్పి చేసేదిగా మనం చూస్తున్నాం. తన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వాడిలో ఆమె చూసింది ఏంటంటే భక్తి కలిగిన దైవజనుడు. అంటే భక్తి లేని దైవజనులు కూడా ఈవేళ ఉన్నారని మనకు అర్థమవుతుంది. చాలా వివేకం కలిగిన స్త్రీ, నిజమైన భక్తి ఉందో లేదో ఆమె చూచిందిగా చూస్తున్నాం. మనలో ఇతరులు ఏమి చూడగోరుతున్నారు? ఆ భక్తుని చూసినప్పుడు ఆమెకు ఆయనలో ఉన్న భక్తి కనిపించింది, చూడడంతోనే కనిపించింది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్న రీతిగా మరి మనల్ని చూసినప్పుడు మన భక్తి ప్రభావితం అవుతుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ భక్తి గల దైవజనునికి మరి ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం మాత్రమే కాకుండా అతడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని కట్టించాలనే తలంపు తనకు వచ్చినప్పుడు దాన్ని తన భర్తతో ఆమె చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ భక్తి గల దైవజనునికి ఒక చిన్న గది కట్టించాలని ఆమె అనుకుంది భర్త ప్రమేయంతో. మరి ఎక్కడ కట్టాలి ఆ గది? మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది, గోడ క్రింద కాదు, గోడ మీద భక్తునికి మీది అంతస్తు ఇవ్వాలి అనుకుంది. ఏలీ షా అనగా, ఏలీలో ఏలి అనగా దేవుడు, షా అనగా రక్షించువాడు, దేవుడు రక్షించువాడు అన్న పేరు పెట్టుకున్న ప్రవక్తకు మీది స్థలాన్ని ఇస్తుందన్నమాట. అలాగే మన జీవితంలో మన ప్రభువుకి మీది స్థలం మనం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పైనున్నవాడు, అందరికంటే పైనున్నవాడు, అన్నిటికంటే పైనున్నవాడు, అన్నీ ఆయన పాదముల కింద తండ్రి ఉంచాడు. గనుక యేసు ప్రభువుకి, మన రక్షకునికి మన పాపాలను క్షమించిన రక్షకునికి కూడా మనము మీది స్థలం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అత్యున్నత స్థలంలో నివసించుచున్నవాడు, ఉన్నతమైన సింహాసనం అందు ఆసీనుడైనవాడు. కనుక మన జీవితంలో ప్రభువుకి ఆయన కొరకు కట్టించే చిన్న గది మీద అనుభవంలో ఉండాలి. అన్నిటికంటే పై స్థానం ప్రభువుకి మనం ఇవ్వాలి. మన హృదయంలో ఆ చిన్న గదిలో ఎవరి హృదయం వారి యొక్క పిడికిలంత సైజు ఉందని మనం వింటుంటాం. ఆ చిన్న గదిలోనే ప్రభు గొప్పవాడు, మహాకాశంలో పట్టజాలని వాడు ఆ చిన్న గదిలో ఒదిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. అంతెందుకండి, యేసు ప్రభు నరరూపంలో ఈ లోకానికి వచ్చేటప్పుడు మరియమ్మ గర్భములో చిన్న బీజముగా ఒదిగి ఉండడానికి ఇష్టపడిన ఆ ప్రభువుకి మన జీవితంలో ఎంత ఉన్నత స్థలములో ఆయన ఉంచగలమో అంత ఔన్నత్యమైన మరి స్థానం ఆయన కల్పించవలసిన వారంగా ఉన్నాం. ప్రభు మనల్ని కోరుకున్న గది ఏంటంటే నీ హృదయము దేవుని ఆలయము. కుమారుడా, నీ హృదయము నాకిమ్మని ప్రభువు చెప్పాడు. కనుక మన హృదయం అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానం, ప్రభు కోరుకునిన భాగం. ఆ యొక్క చిన్న గదిలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. ఈమె తన జీవితంలో ఏనాడో దేవునికి స్థానం ఇచ్చింది, కానీ దేవునికి ప్రతినిధిగా రాయబారిగా వచ్చిన
ఆ యొక్క భక్తునికి తన ఇంటి మీద బస ఏర్పాటు చేసింది. ఆ గోడ మీద ఒక చిన్న గది కట్టిస్తే మాత్రమే కాదు, అందులో తన అనుకూలానికి అవసరమైన వస్తువులు కూడా కొన్ని పెట్టినట్టు మనం చదువుతున్నాం. 10వ వచనం మధ్య భాగం. అందులో అతనికి మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచినట్టు మనం చూస్తున్నాం. 4 వస్తువులు. ఒకటి మంచము, ఆయన పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి. బల్ల, ఆయన ఆహారం కొరకు. పీట, ఆయన కూర్చుండేందు కొరకు. దీపస్తంభం, ఆయనకు వెలుగు కొరకు. ఆయనకు అవసరమైన ఈ వస్తువులన్నీ ఇచ్చినట్టు చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ఈనాడు ప్రభువుని మనం ప్రేమిస్తున్నాము అంటే ప్రభు బిడ్డలను కూడా మనం ప్రేమించాలి. దైవ సేవకులను కూడా మనం ప్రేమించాలి. మన ఇంటిలోని గదులన్నీ మన కొరకు కాదు, వారికి కూడా మనం కేటాయించాలి. మన వస్తువులన్నీ మన కొరకే కాదు, మరి దేవుని సేవకులకు కూడా మనం వాటిని మరి ఇవ్వవలసిన వారం, పంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు పత్రిక